వైష్ణవి గారు సార్, బేబీ సినిమా చూసిన అబ్బాయిలు మిమ్మల్ని బాగా తిట్టారు, అసలుకి అంత బాగా రిసీవ్ చేసుకున్నారు ఆ క్యారెక్టర్ని. సో ఇందులో కూడా మీ మీ క్యారెక్టర్ చూస్తుంటే ఏదో జాక్ అంటే ఆయన ఏదో కొద్ది చీట్ చేసేలా కనిపించింది నాకైతే. అలాగే మళ్ళీ తిట్టే అవకాశం ఉంటుందా సార్? చీట్ చేస్తున్నట్టు ఎక్కడ కనిపించింది సార్ మీకు? డ్యూయల్ రోల్లో కనిపించినప్పుడు నాకు అనిపించింది అది జస్ట్ కొద్దిగా. లేదు సార్, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది క్యారెక్టర్, అట్లేం లేదు. అంతేనా? భాస్కర్ గారు యా ఇక్కడండి సార్, ఇక్కడ సార్ ట్రైలరు చాలా రేసీగా ఉంది. అంటే బిఫోర్ మీ సినిమాలతో పోల్చకూడదు, ఏ కథ అదే, బట్ ఫాస్ట్నెస్ ఉంది ట్రైలర్లో, ఫాస్ట్నెస్ ఉంది, క్యారెక్టరైజేషన్స్ ఉన్నాయి. నాకు ఎందుకో ప్రకాష్ రాజ్ గారు సిద్ధు గారి మధ్య కెమిస్ట్రీ చాలా బాగా వర్కౌట్ అయ్యేది ఈ సినిమాలో అనిపిస్తుంది. సో మీ టేక్ ఆన్ ఏంటి? అంటే ఎవ్రీ మూవీ నుంచి ఏదో ఒక టేక్ అవే ఉంటుంది మీ సినిమాల్లో, లైఫ్కి సంబంధించి కానీ ఏదో ఒకటి ఉంటుంది. ఏముంటుంది ఇందులో? డెఫినెట్గా అది ఉంటుందండి ఇందులో, లేకపోతే అది లేకుండా సినిమా తీయడానికి నాకు మోటివేషన్ రాదు. సో ఇది ఫుల్ ఏంటంటే సిద్ధు ఆఫ్టర్ టిల్లు ఇదేంటంటే ఒక ఫుల్ ఎంటర్టైనర్గా ఉంటుంది. అట్ ద సేమ్ టైం ఏంటంటే ఖచ్చితంగా పాయింట్ కూడా ఉంది, అది ఇప్పుడు చెప్పలేను, సినిమా చూడండి. సో నా సినిమాల్లో ఉన్న ఆ చిన్న ఫ్లేవర్ ఏదైతే ఉందో, థీమ్ ఏదైతే ఉందో అది 100% ఉంటుంది. సో సిద్ధు గారు సార్, డైరెక్టర్కి ట్రైట్స్ ఉండాలి, ఇంపాక్ట్ ఉండాలి, అంటే సక్సెస్ ఫెయిల్యూర్స్ కాదన్నారు. భాస్కర్ గారిలో ఒక ట్రైట్స్ ఉంటాయి మనం అబ్జర్వ్ చేస్తే. జాక్ విషయానికి వచ్చేసరికల్లా కొంచెం కమర్షియల్గా ట్రై చేసినట్టు అనిపించింది. అంటే మీరు ఫస్ట్ టైం మాకు సర్ప్రైజింగ్గా మీ ఫైట్స్ అనిపించాయి, అంటే ఒక సీరియస్ ఫైట్ మోడ్లో కనిపించారు. ఒక యాక్షన్ హీరో లాగా ఒక పంచ్ డైలాగ్తో మొదలెట్టింది ఫైట్. ఈ చేంజ్ ఎవరికి కారణం ఏంటి? ఏమైనా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? అంటే యాక్షన్ హీరో ఇమేజ్ కోసం ఏమైనా ట్రై చేస్తున్నారా? అదేం లేదండి, అంటే దిస్ స్టోరీ డిమాండ్స్ దిస్ కాబట్టి ఇది నాకు భాస్కర్ గారు ఫస్ట్ డే కథ చెప్పినప్పుడు ఇది ఒక యాక్షన్ డ్రామా, యాక్షన్ కామెడీ స్పేస్లో ఉంటుంది సినిమా అని చెప్పారు. సో ఆబ్వియస్లీ ఆయన డిజైన్ చేసుకున్న క్యారెక్టర్కి ఏమేం చేయాలో అవి నేను చేశాను అంతే. దానివల్ల నేను ఇప్పుడు యాక్షన్ హీరోలాగా అయిపోవాలనో లేకపోతే అదే ఆ ప్రయత్నం ఏం లేదండి. అండ్ వస్తే డెఫినెట్గా మేక్ ఓవర్ అంటున్నారా? అది తెలియదు సార్, అంత ప్లాన్ వేయలేను నేను. అది వెళ్తూ వెళ్తూ ఎలాంటి కథలు వస్తాయి ఏంటి అనే దాన్ని బట్టి తెలిసి. బట్ ఆబ్వియస్లీ ఒకే కైండ్ ఆఫ్ ఫిల్మ్ చేస్తూ ఉండలేం కదా, మూవ్ ఆన్ అవ్వాలి. బట్ అట్ ద సేమ్ టైం నాకు ఏంటంటే టిల్లు ఫ్రాంచైజ్ అంత పెద్ద బ్లాక్ బస్టర్ అయింది కాబట్టి దాని తర్వాత చేసే ఫిల్మ్ నుంచి కూడా ఎంతో కాస్త హ్యూమర్ ఎక్స్పెక్ట్ చేస్తారు నా దగ్గర నుంచి. సో ఆ హ్యూమర్ ఉంచుతూనే నేను వేరే వేరే డైమెన్షన్స్ కూడా యాడ్ చేసుకోవాలి. అంటే టిల్లు నుంచి చెప్పక్క నీ గోల్ ఏంటి అనేది ఒక్కటి క్యారీ ఫార్వర్డ్ అయినట్టు అనిపించింది. అది ఊరికే డబ్బింగ్లో అనిపిస్తే చేశాను, అంటే ఫైట్ చేస్తూ మధ్యలో అంటే ఫన్ ఉంటుందేమో అనిపించి చేశాను డబ్బింగ్లో. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఏం చేసినా ఎక్కువ మాట్లాడుతుందండి జాక్ క్యారెక్టర్, అంటే ఫైట్ చేసినా మాట్లాడుతుంది, బెడ్రూమ్లో ఉన్నా వాష్రూమ్లో ఉన్నా ఫైట్ చేసినా ఎక్కడున్నా సరే ఏదో ఒకటి మాట్లాడుతూనే ఉంది. అంటే మీ నుంచి డైలాగ్స్ అనేవి కంపల్సరీ ఆశిస్తారు అనే దాన్ని మైండ్లో పెట్టుకున్నారు ఎట్లా? 100%. అంటే ప్రతి యాక్టర్కి ఒక యూఎస్పీ ఉంటుంది కదా, అలా నా యూఎస్పీ నాకు తెలిసి డైలాగ్స్ చెప్పడం, లేకపోతే యూనో ఎక్స్ప్రెషన్స్, డైలాగ్స్ ఇవన్నీ ఉండడం. సో క్యారెక్టరైజేషన్ ఆ విషయంలోనే ఐ ఫీల్ భాస్కర్ గారు ఎక్కడ చాలా బాగా బ్యాలెన్స్ చేశారు అనిపించింది. టిల్లు నుంచి జాక్కి ట్రాన్సిషన్ ఆయన ఎక్కడ కూడా సైలెంట్గా ఉంచలేదు నన్ను. ఇన్ఫ్యాక్ట్ ఆయన చాలా ఎక్కువ డైలాగ్స్ రాసుకుని వచ్చి నాకు చాలా ఫ్రీ హ్యాండ్ ఇచ్చేశారు. మీరు ఇంప్రొవైజ్ చేసుకోండి, ఇది నాకేమీ తక్కువ మాట్లాడాలి క్యారెక్టర్ అదేం లేదు, మీరు టిల్లుతో చేసిన క్రియేట్ చేసిన ఇంపాక్ట్ మిస్ అవ్వకుండానే మనం వేరే సినిమా తీయాలి, వేరే కథ తీయాలని చెప్పి డైలాగ్స్ మీద డెఫినెట్లీ చాలా ఫోకస్ ఉంటుందండి. భాస్కర్ గారు ఇక్కడ అండి, అదే ఇప్పుడు చెప్పినట్టు సిద్ధు చెప్పినట్టు ఆయన డైలాగ్లో ఆయన ఫ్రీడమ్ ఇచ్చారు. కథపరంగా ఆయన ఇన్వాల్వ్మెంట్ ఎంతవరకు ఉంటుంది? స్టోరీ వెరీ స్ట్రాంగ్గా ఇది కథ అన్నది ఉంటుంది కదండి. బట్ డైలాగ్స్లో ఏంటంటే అందులో ఏం కంటెంట్ కావాలన్నదే ఇంపార్టెంట్. ఆ కంటెంట్ ఇచ్చేస్తే సిద్ధు ఎలా అంటే, ఇప్పుడు అది ఎండ్లో చూసారు కదా ట్రైలర్లో, అది న్యాచురల్గా వస్తుంది, అది నేను రాయలేను, నచ్చినాయి అన్నది నేను రాయలేను. కంటెంట్ అక్కడ ఏం మాట్లాడాలని కూర్చుని అలా ఇద్దరు అలా మాట్లాడుతుంటే అలా వస్తుంది. సో ఏంటంటే కథ కంటెంట్ రెండు ఫిక్స్ చేసి అందులో ఫ్రీ హ్యాండ్గా ఇస్తేనే ఆ సిద్ధులో ఉన్న స్ట్రెంతే అది వదిలేస్తే దెన్ నో పాయింట్. సో అందువల్ల ఆ క్రెడిట్ తనకి. స్క్రిప్ట్లో ఆయన ఇన్వాల్వ్మెంట్ ఏమైనా ఉందా? డెఫినెట్గా మేము కథ బిగినింగ్లో చెప్పాము, కథ ఓకే అయింది కదా, మాట్లాడిన తర్వాత
ఎక్కడెక్కడ ఏది ఇంకా ఎన్హాన్స్ చేయొచ్చు అన్నది మేము ఆల్వేస్ మాట్లాడుతూ ఉంటాం. సో 100%. భాస్కర్ గారు ఇక్కడ భాస్కర్ హాయ్. ఇప్పుడు మీరు ఇంకా సిడ్నీ నగరం నుంచి బయటికి రానట్టుంది. అది యాక్చువల్లీ నా ఫ్రెండ్స్ అన్నారు, అది అలా చెయ్యాలన్న థాటే లేదు. యాక్చువల్లీ ఏంటంటే హైదరాబాద్లో ఒక ప్లేస్ కావాలని చెప్పి రాయాలి. ఆ హైదరాబాద్ అన్న పదం ఆ ట్యూన్లో కూర్చోవట్లేదు. సో దాని తర్వాత భాగ్యనగరం పెట్టడం జరిగింది, కానీ సిడ్నీ నగరంకి దానికి సంబంధం లేదండి. సార్ భాస్కర్ గారు, సార్ ఎక్కడండి? సార్ మీ ఇంతకుముందు సినిమాలన్నీ చాలా సెన్సిటివ్ ఎమోషన్స్తో ఉన్న సినిమాలు. ఫస్ట్ టైం మీరు ఒక యాక్షన్ జానర్ ట్రై చేశారు. అంటే సిద్ధు గారికి ఉన్న ఇమేజ్ వేరు, సిద్ధు గారికి ఉన్న ఇమేజ్ కానీ ఆయన డైలాగ్ డిక్షన్ కానీ వేరు. ఆయనను మీ స్టైల్ ఆఫ్ మేకింగ్కి కన్వర్ట్ చేసుకుంటాను కానీ ఎంతవరకు అంటే మీకు కష్టం అనిపించిందా, ఎలా అనిపించింది? ట్రైలర్ కూడా చూస్తే మీ ఇద్దరి స్టైల్ బ్లెండ్ అయినట్టుగా ఇద్దరి మార్క్ అనిపించింది, ఒకవైపు సిద్ధు గారు ఒకవైపు మీది. సో సిద్ధు గారిని మీ స్టైల్ ఆఫ్ మేకింగ్కి మౌల్డ్ చేసుకుంటానికి ఎంత టైం పట్టింది? యాక్చువల్లీ చాలా ఈజీ. సిద్ధుతో నేనే కాదు, ఏ డైరెక్టర్ వర్క్ చేసినా చాలా ఈజీ వర్క్ చేయడం. అండ్ ఇంకోటి ఏంటంటే మేము ఇద్దరు ఒక పాయింట్లో వచ్చి మీట్ అయ్యాం కదా, ఈ కథకి సిద్ధు పర్ఫెక్ట్గా ఉంటాడని, అలాగే సిద్ధు ఏంటంటే ఈ కథ తనకు పర్ఫెక్ట్గా ఉంటుందన్న ఒక మ్యూచువల్ ఎక్కడో ఒక స్ట్రాంగ్ బిలీఫ్లో నుంచి కదా స్టార్ట్ అయి ఉంటాం. సో అక్కడి నుంచి స్టార్ట్ అయ్యి చేసుకుంటూ వెళ్ళే ప్రాసెస్లో ఏంటంటే సిద్ధుతో చేయడం అన్నది చాలా ఈజీ. ఇంకా చెప్పాలంటే సగం హెడేక్ లేదు. ఈ కంటెంట్, ఇది డైలాగ్స్, ఇది సీన్, ఇది ఇలా కావాలి, ఇది ఇలా చెప్పుకుంటే చాలా అన్నది. సో అలా నాకు చాలా ఈజీ జర్నీగానే ఉండింది. అలాగే వైష్ణవి కూడా. సో వెరీ టాలెంటెడ్ యాక్టర్స్ ఉన్నప్పుడు ఏంటంటే డైరెక్ట్గా హెడేక్ తక్కువ ఉంటుంది. సిద్ధు ఇక్కడ ఇప్పుడు డైలాగులలో చెప్పండి సార్. ఇక్కడ బూతులు కూడా బ్రహ్మాండంగా వాడినట్టున్నారు. బూతులు కూడా బ్రహ్మాండంగా వాడినట్టున్నారు అంటున్నా. అవునండి. ఎందుకని? అక్కడ అట్లా ఆ డైలాగ్ అక్కడ చెప్పాలనిపించింది సార్, అందుకే చెప్పాను. సిద్ధు గారు అంటే జనాలు ఎందుకు యాక్సెప్ట్ చేస్తారనుకుంటున్నారు అట్లాంటివన్నీ? అండ్ నేను అంత ప్లాన్ ఏం చేయలేదు సార్. అక్కడ హీరో క్యారెక్టర్కి ఆ పాయింట్ ఆఫ్ టైంలో ఎమోషన్కి తను ఇంకా పీక్ క్లైమాక్స్ అది. సో ఆ ఫ్రస్ట్రేషన్లో నుంచి వస్తుందన్నమాట అది. సో అక్కడ ఆ ఎమోషన్కి ఆ క్యారెక్టర్కి కరెక్ట్ అని అనుకుని చేసాం సార్. సెన్సార్ అయిందా? తెలియదు సార్, అది విల్ గెట్ దేర్. అంటే సినిమా ఏమైందో తెలియదా హీరోకు? అంటే ఏమైందో కదా, సెన్సార్ అయిందని అడిగి అంటున్నా, మీరు తెలియదు అంటున్నారు కదా. సెన్సార్ అయిందో లేదో తెలియదు అన్నానండి. హీరోకి తెలియకుండా సెన్సార్ ఎట్లుంటుంది అంటే తెలుస్తుంది కదా హీరోకు. ఓకే సార్, సెన్సార్ అయిందో లేదో చెప్పేద్దాం. సెన్సార్కి నేను వెళ్ళను కదండి ఆఫీస్కి. కూల్. డ్యూటీ ఎవరిదైనా తెలుస్తుంది కదా అంటున్నా మీరు, అందుకని. సారీ సార్, తెలుసుకోండి. ఓకే. సిద్ధు గారు భాస్కర్ గారు, యా హియర్ సార్ హియర్ సార్, మైసెల్ఫ్ హేమమాలిని సార్. ట్రైలర్ చాలా చాలా బాగుంది. అయితే లైక్ ఆరెంజ్లో చీమా ఏనుగులు జోకుల దగ్గర నుంచి సిద్ధు గారితో ఇప్పుడు జాక్లో ఒక మంచి ఇంట్రెస్టింగ్ క్యాచీ లైన్స్తో మేము చూసాం. చాలా చాలా బాగుంది మీ ఇద్దరు కాంబినేషన్. బట్ ఈ సినిమాకి వచ్చేసరికి 3 మ్యూజిక్ డైరెక్టర్స్ వర్క్ చేయాలన్న థాట్ ఎవరిది సార్? థాట్ కాదు, సిచ్యువేషన్ అది. అలా అచ్చుతో ఒక సాంగ్ చేసాం, దాని తర్వాత